ఎన్నో గొప్ప నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి. దానికి కారణం యుద్ధాలు మాత్రమే కాదు, ఆయా సమాజాల్లో వచ్చిన జనాభా మార్పులు. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ లక్నో వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీశాయి. హిందూ సమాజం అంతరించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన ముందున్న సవాళ్లు ఏంటి అనే అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా మనం జనాభా నియంత్రణ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ మోహన్ భగవత్ దీనికి పూర్తి భిన్నమైన విశ్లేషణాత్మకమైన కోణాన్ని ఆవిష్కరించారు. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం 3 పిల్లలు ఉండాలని కోరారు. ఇది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు, దీని వెనుక ఒక సామాజిక శాస్త్రం దాగి ఉందన్నారు. ఒక సమాజం తన ఉనికిని చాటుకోవాలన్నా, తన సంస్కృతిని తర్వాత తరానికి అందించాలన్నా జనాల రేటు అనేది చాలా ముఖ్యం. భగవత్ మాటల్లో చెప్పాలంటే, ఒక సమాజంలో సగటున 3 పిల్లల కంటే తక్కువ మంది ఉంటే ఆ సమాజం కాలక్రమేణా క్షీణించి చివరికి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే కొత్తగా పెళ్లైన జంటలు దేశ భవిష్యత్తును, ధర్మ రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ బాధ్యతను స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు. కేవలం జనాభా తగ్గడమే కాదు, హిందూ సమాజానికి ఎదురవుతున్న మరో పెద్ద ముప్పు బలవంతపు మత మార్పిడులు. ఆశ చూపించో భయపెట్టో సాగిస్తున్న ఈ మార్పిడుల వల్ల హిందూ సమాజం బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్యాయంగా వేరే దారిలోకి వెళ్లిన వారిని తిరిగి తమ సొంత గూటికి చేర్చుకోవాలని, ఘర్ వాపసీని ఒక ఉద్యమంలా చేపట్టాలని ఆయన సూచించారు. తిరిగి వచ్చిన వారికి సమాజంలో సరైన గౌరవం, మద్దతు లభించినప్పుడే అది విజయవంతమవుతుంది. మన సోదర సోదరీమణులు తిరిగి వస్తే హక్కున చేర్చుకోవటం మన ధర్మం అని ఆయన స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లపై భగవత్ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా దేశంలోకి చొరబడేవారు కేవలం జనాభా లెక్కలను మాత్రమే మార్చడం లేదు, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారు. వారిని గుర్తించి చట్టపరంగా దేశం నుంచి పంపించేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన విషయం కాదు, దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని ఆయన తేల్చి చెప్పారు. హిందూ సమాజంలో లోపల ఉన్న ప్రధాన బలహీనత వివక్ష. కులాల పేరుతో, అంతస్తుల పేరుతో మనలో మనమే విడిపోవడం వల్ల శత్రువులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. సిక్కు, బౌద్ధ, జైన ఇలా ఏ రూపంలో దైవాన్ని ప్రార్థించినా మనందరి మూలాలు ఒక్కటేనని గుర్తు చేశారు. మనం లోపల ఎంత ఐక్యంగా ఉంటే బయట నుంచి వచ్చే సవాళ్లను అంత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. హిందూ సమాజం తనను తాను పునర్నిర్మించుకోవాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రాబోయే 100 ఏళ్ల భారతదేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చొరబాటుదారుల విషయంలో కఠినంగా ఉండాలి, సొంత మనుషుల విషయంలో ప్రేమగా ఉండాలని సూచించారు. ధర్మం విషయంలో అంకిత భావంతో ఉండాలన్నారు. అప్పుడే మన సంస్కృతి, మన దేశం కలకాలం వర్ధిల్లుతాయి. మోహన్ భగవత్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రసంగం కాదు, ఇది ఒక నాగరికత, తనను తాను కాపాడుకోవడానికి చేస్తున్న అలారం. సమాజం మేల్కొని అంతర్గత విభేదాలను పక్కనబెట్టి భవిష్యత్ తరాల కోసం సిద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు.